సో హాయ్ ఆల్, ఈ వీడియోలో నేను మీకు బిల్డింగే అంటే ఒక కస్టమర్స్తో ఒక ర్యాపో ఎలా బిల్డ్ చేసుకోవాలనేది చెప్తాను. యాక్చువల్గా ఈ ర్యాపో మనకి కస్టమర్స్తో ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందంటే, ఒక సేల్స్ పర్సన్గా సేల్ అవ్వాలి అంటే మన కంపెనీ పైన అంటే కావచ్చు, మన బ్రాండ్ పైన కావచ్చు, ట్రస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఆ సేల్ క్లోజ్ చేసేది ఎవరు? ప్రోడక్ట్ ఎవరెవరో తయారు చేస్తారు, కానీ సేల్ చేసేది మెయిన్గా సేల్స్ పర్సన్. కాబట్టి ఈ సేల్స్ పర్సన్కి కస్టమర్తో ఒక ర్యాపో, ఒక స్మాల్ అంటే క్విక్ ఒక రిలేషన్ లాంటిది కనుక ఏర్పడగలిగితే సేల్ అనేది చాలా చాలా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాపో ఎట్లా బిల్డ్ చేసుకుంటామంటే, జనరల్గా అయితే అంటే నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ నేను మీకు చెప్తున్నాను. సో కస్టమర్స్కి మనకి ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆ కామన్ పాయింట్ ఏదవ్వచ్చు అంటే, మేబీ లైక్ సేమ్ ప్రాంతం అవ్వచ్చు, ఓకే, సేమ్ మదర్ టంగ్ కూడా అవ్వచ్చు, ఓకే, కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టమైన హీరో సేమ్ కూడా అవ్వచ్చు, ఓకేనా, మీకు ఇష్టమైన హీరోయిన్ కూడా సేమ్ అవ్వచ్చు, దాంతోపాటు మీకు ఇష్టమైన క్రికెటర్ కూడా సేమ్ అవ్వచ్చు. ఎనీథింగ్ అంటే ఏదైనా ఒక కామన్ పాయింట్ని పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అది పట్టుకోగలిగితే అది సేల్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. అరే మీరు కూడా అంటే మీరు హైదరాబాదేనా అంటే మేము హైదరాబాదే అన్నట్టు అట్లా సంథింగ్ అంటే ఆ కామన్ పాయింట్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. కామన్ పాయింట్ మీరు అడిగితే వాళ్ళు చెప్పరు. మీరు మాట్లాడే కన్వర్జేషన్లో మీరు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. తెలుసుకుంటే ఆ సేల్ అనేది అక్కడ నుంచి ఒక డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. కాబట్టి ఆ ర్యాప్ అనేది స్టార్టింగ్లో మీరు బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము కెమెరాకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏది కొనాలన్నా దగ్గరలో ఒక స్టోర్ ఉంది, కెమెరా స్టోర్. అక్కడికి మేము వెళ్తాం అనమాట. చిన్న చిన్న ఇది రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి పోతుంటుంది, అది మేము కొంటూనే ఉంటాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇట్స్ బిగ్ బిజినెసే, వాళ్ళది కూడా రిటైల్ షాపే. బట్ వాళ్ళు కస్టమర్ వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు నా పేరు జాన్, ఓకే, నా పేరు యాక్చువల్గా డిజిటల్ జాన్. నన్ను ఏమంటే జనన అంటే జనన ఏం కావాలన్నా మాట్లాడాడంటే జనన అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఆ పర్సన్ నాకంటే పెద్ద పర్సనే, బట్ స్టిల్ హీ కాల్స్ అనమాట. అంటే అతను ఎలా కాల్ చేస్తుండే, ఎలా పిలుస్తున్నాడంటే అన్న అనే కానీ అలా పిలుస్తున్నాడు అనమాట. కాబట్టి నేననే కాదు, ఎవరు వెళ్ళినా సరే ఆ రెస్పెక్ట్ ఇస్తుంటాడు. సో కాబట్టి ఏమవుతుందంటే ఒక సపరేట్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది కస్టమర్కి ఆ పర్సన్కి కూడా. దానివల్ల ఏమవుతుంది, సేల్ ఈజీగా అవుతుంది ఆ పర్సన్కి. మనం కూడా వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. సేల్స్ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఆ ర్యాపో పైన. కాబట్టి ఏం చేయాలి, మనము కస్టమర్స్తో ఆ ర్యాపో బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇదేదో రిలేషన్షిప్ బిల్డింగ్ అన్నది కాదు ఇక్కడ, కానీ చిన్న ర్యాపో అంతే. క్విక్గా అప్పటికప్పుడు మనం ఒక ఫ్రెండ్ లాగా గైడెన్స్ ఇచ్చేటట్టుగా మనం కనుక ఉండగలిగితే సేల్ అనేది కొంచెం ఈజీగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. హానెస్ట్గా మనం రికమెండ్ చేయగలిగితే ప్రోడక్ట్స్ని అది ఇంకా ఈజీగా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ర్యాపో ఫస్ట్ ఇనిషియల్గానే బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఏం కావాలి అట్లా మాట్లాడకండి, డైరెక్ట్ వచ్చిన వెంటనే సార్ ఏం కావాలి అన్నట్టుగానే ఆ రెస్పెక్ట్తో సింపుల్గా అలా కనుక ఉండగలిగితే అనుకోకుండానే ర్యాపో బిల్డ్ అవుతుంది. దానివల్ల మీకు సేల్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి అలానే సేల్స్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరిన్ని సేల్స్ టెక్నిక్స్ కోసం నేను మీకు వీడియోస్ అందిస్తూనే ఉంటాను. కాబట్టి మీరు రామాయ.in యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రీటైల్ బిజినెస్ని ఒకవేళ మీరు గ్రో చేసుకోవాలనుకుంటే, ఇంకా సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే, మీరు రామాయ.in అనే పోర్టల్కి వచ్చి మీ స్టోర్ని కనుక రిజిస్టర్ చేసి మీ ప్రోడక్ట్స్ని కనుక లిస్టింగ్ చేసుకోగలిగితే మీ ప్రోడక్ట్స్ యొక్క విజిబిలిటీ పెరుగుతుంది, సేల్స్ కూడా పెరుగుతుంది. అసలు ఏంటి రామాయ.in అంటే, ఇది యువర్ నియరెస్ట్ ప్రోడక్ట్ ఫైండర్ అనమాట. మీకు దగ్గరలో ఉన్న ప్రోడక్ట్స్ని కనుక్కోవడానికి. కాబట్టి ఈ పోర్టల్ పైన ఎక్కువ ఫోకస్, ఈ పోర్టల్లో మీ ప్రోడక్ట్స్ని లిస్ట్ చేయండి. దాంతోపాటు మీ బిజినెస్ని గ్రో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.